అందరికీ హాయ్. మన దగ్గర ఉన్న పాత ఫోటో ఫ్రేమ్ని కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే చేసేసుకోవచ్చు. తర్వాత వీడియోలో కన్నా కూడా బయట లుక్ అయితే చాలా బాగుంది, మంచిగా షైన్ అవుతుంది. నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే పెట్టి చూపిస్తున్నాను. ఐడియా నచ్చితే మాత్రం లైక్ చేసి మాలతి థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలో చూద్దాము. ఇప్పుడు నా దగ్గర ఓల్డ్ ఫ్రేమ్ ఉందని చెప్పాను కదా, ఇది చాలా పాత ఫ్రేము, చాలా ఇయర్స్ అయింది తీసుకొని. అలానే ప్లెయిన్గా ఉందన్నమాట. ఏదో ఒక డిజైన్ వేద్దామని చెప్పి ఇలా అయితే వేస్తున్నాను అనమాట. నేను బ్యాంగిల్స్ చేస్తాను కదా, ఆ మెటీరియల్ అనమాట ఇది. స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను. మనకి ఫ్రేమ్ సైజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ దాకా కట్ చేసుకున్నాను. దానికి అలాగే బోత్ సైడ్స్ 4 సైడ్స్ కూడాను కట్ చేసేసుకోవాలి సైజ్ చూసుకొని. ఇప్పుడు దీనికి B7000 గ్లూని అయితే అప్లై చేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఈ గ్లూ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుందని దీన్ని అయితే అప్లై చేసి పెడుతున్నాను అనమాట. సెంటర్లోకి లైన్ వేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత కూడా మనము కార్నర్స్ దగ్గర షేప్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేస్తాననేది. దీన్ని చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్, దీన్ని గట్టిగా లాగుతూ స్టిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఒకదాని దగ్గర ఒకటి రాకుండా అలా మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట చైన్ అనేది. చైన్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ దగ్గరగా వచ్చేయకుండా స్టోన్ పక్కన స్టోన్ ఇలా మనం గట్టిగా లాగటం వల్ల స్ట్రైట్గా వస్తుంది అనమాట, ఒకటే లైన్గా. అలానే సేమ్ బోత్ సైడ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ చూడండి, మంచిగా మనకి షేప్ వచ్చింది కదా, ఆ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఫ్రేమ్ చేసేటప్పుడు. అయితే గ్లాసీ కుందన్స్ అయితే యూస్ చేసి డిజైన్ వేసుకుంటున్నాను. సింపుల్గానే వేస్తున్నాను, మరీ హెవీగా అయితే ఏం వేయట్లేదు. ఫోర్ కార్నర్స్ కూడాను ఇలా ఈ కుందన్స్ అయితే యూస్ చేసి సింపుల్ డిజైన్ అయితే వేసేసాను. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూసి దాన్ని బట్టి నేను ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇంట్లో ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదే డిజైన్ వేయాలని అంటూ ఏమీ లేదు కదా, నాకు తోచినట్టుగా ఇలా సింపుల్గా అయితే వేసాను. లుక్ అయితే చాలా బాగుంది, మంచిగా షైన్ అవుతుంది. నేను ఈ వీడియో నైట్ టైం తీసాను కాబట్టి అంత షైనింగ్గా కనిపించట్లేదు, కానీ అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో బయట అయితే. లుక్ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. నా దగ్గర ఉన్న ఫోటో అయితే పెట్టి చూసాను, అందులోకి అయితే సెట్ అవ్వలేదు, కానీ ఓకే పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో అనమాట. ఇది ఫోటో ఫ్రేమ్ కాదు, యాక్చువల్గా మ్యారేజ్ CD అనమాట. ఇది వీడియో చేసిస్తారు కదా, అది దాన్ని ఇలా ఇచ్చారనమాట. బాగుంది, ఇలానే వదిలేసే కన్నా దీన్ని కొంచెం ఏదైనా మేక్ ఓవర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా కొద్దిగా మంచిగా డిజైన్ వేసుకుంటున్నాను. దీనికైతే జర్దోజీ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి అయితే సింపుల్ డిజైన్ వేస్తున్నాను, చూసేయండి. చేసిన తర్వాత కూడా చాలా బాగుంది, అసలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగానే. మన దగ్గర ఉన్న మెటీరియల్తో ఇలా ఈజీగా డెకరేషన్ చేసుకుంటే మనకి తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. మనం బయట ఇవే మెటీరియల్తో కొనాలి అంటే ఫ్రేమ్స్ చాలా కాస్ట్ ఉంటాయి. 4 సైడ్స్ కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను గ్లూతోని. మనకి సైజుని చూసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇంకంతే. నా సారీ వచ్చి ఆరెంజ్ కలర్ సారీ కదా, దానికి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఆరెంజ్ కలర్ కుందన్స్ అయితే తీసుకొని అలా పెట్టేస్తున్నాను అంతే. జస్ట్ సింపుల్ డిజైన్ అంతే. ఫైనల్గా అయితే ఇలా వేసేసాను. ఇంకా ఈ 2 సైడ్ కార్నర్స్ కూడా కొద్దిగా సింపుల్గా అనిపించింది. ఇక్కడ కూడా అంతే, కుందన్స్ వైట్ కలర్ కుందన్స్ ఉంటాయి, వాటితోనైతే ఇలా చిన్నగా డిజైన్ వేసేసాను. లుక్ అయితే ఇలా వచ్చింది. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే మంచి వీడియోస్ కోసం మాలతి థాట్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ అందరికీ.